శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శ్రీ సాయినాథ చరిత్ర రచన కీర్తిశేషులు శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు। పీఠిక మనలో నిలిచిన అనుగ్రహమూర్తి। పవిత్ర గోదావరి నదీ తీరాన షిరిడీలో అవతరించి ఆ పుణ్యభూమిని తన పాదపద్మాలతో పవిత్రం చేసి 60 సంవత్సరాల పాటు భక్తులకు అనుగ్రహ జ్యోతి అయి యావత్ భారతావనిని తన ఆధ్యాత్మిక దివ్య చైతన్యంతో పులకింపజేసి సరిగ్గా ఇప్పటికి 86 సంవత్సరములు పూర్తి కావస్తున్నది। భగవదవతారమైన షిరిడీ సాయిబాబా మహాసమాధి చెందిన పర్వదినం కూడా పవిత్ర విజయదశమి నాడే। ఈ తరుణం మనం శ్రీ సాయినాథుని జీవితాన్ని, ఆయన లీలలను మళ్ళీ మళ్ళీ మననం చేసుకొని నిరంతరం ధ్యాన పారాయణలతో గడపవలసిన పవిత్ర సమయం। బాబా మనకు నేర్పిన ఆధ్యాత్మిక మహాసత్యాలను మననం చేసుకోవడమే మనకు సాధన। అందుకు తోడ్పడే ముఖ్య సాధనము శ్రీ సాయి పవిత్ర చరిత్రయే। అందుకే ఈనాడు మీకు ఈ పారాయణ గ్రంథమును యోగ మిత్ర మండలి ప్రచురణగా అందిస్తున్నాను। బాబా ప్రత్యేకత ఎంతోమంది మహాత్ములు సాధు సత్పురుషులు ఈ భారత పుణ్యభూమిలో అవతరించి మనకు ఆధ్యాత్మిక మార్గాలను చూపినారు। వారందరి జీవితాలతో పోల్చి చూస్తే షిరిడీ సాయినాథునిలో ప్రత్యేకంగా కనిపించే విశిష్టత ఏదైనా ఉన్నదా? ఎందరో మహిమల్ని చూపారు। ఈనాడు ఇంకా మరింత ఎక్కువ మంది విభూదులు కుంకుమ తీయడం, జపమాలలు ఇవ్వడం వంటివి చేయడం ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నది। షిరిడీ సాయినాథుని మహిమ కూడా ఇలాంటిదేనా? శ్రీ సాయి మంత్రగాడా, గారడీవాడా? మహిమలు చూపించడమేనా సాయి ప్రత్యేకత? మరి వీరికి శ్రీ సాయికి తేడా ఎక్కడా? ఎంతోమంది మహాత్ములు సాధువులు తమ శిష్యులకు మంత్రాలను ఉపదేశిస్తున్నారు, గురువులుగా చలామణి అవుతున్నారు। శ్రీ సాయినాథుడు కూడా ఇలాంటివాడేనా? లేక ఇతర సాధువులలో కనిపించని విశేషత బాబాలో ఏదైనా ఉన్నదా? ఉంటే అది ఎలాంటిది? ఇది ఎవరన్నా ఆలోచించారా? ఈనాడు అనేక మంది సాయి భక్తులమంటూ గుడ్డిగా బాబా చరిత్రను వల్లెవేస్తూ ఉంటారు కదా। ఆ చరిత్రలో నుంచి వీరు గ్రహించిన అమూల్యమైన మణులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించుకొని ఈనాడు మనమందరము తీవ్రంగా ఆలోచించవలసిన విషయం। ఎందరో మహాత్ములు వారి వారి దివ్యలీలలతో బోధనలతో ఈ పవిత్ర భారతావనిని పునీతం చేసి వారి కర్తవ్యం వారు నిర్వర్తించి బ్రహ్మ సాయుజ్యం పొందారు, నిజమే। కానీ షిరిడీ సాయినాథుని జీవితంలోనూ ఆయన అనుసరించిన మార్గములలోనూ మనకి ఇతర సాధువులలో ఎక్కడా కనపడని ప్రత్యేకత విశిష్టత ఏంటి? బాబా మార్గం ఎటువంటిది అన్న విషయం తెలుసుకుందాం। మార్గం లేని మార్గం। బాబా మార్గం విచిత్రమైనది। శ్రీ సాయి అనుసరించిన పద్ధతి అనన్యమైనది, అపురూపమైనది। బాబా తన భక్తులకు ఏమీ ఉపదేశించలేదు, ఇదే వారి మార్గంలోని మొదటి విలక్షణత। బాబా చరిత్ర అంతా పరిశీలించినా ఎక్కడా ఆయన ఎవరికీ ఏ మంత్రమూ ఉపదేశించలేదు, ఎవరికీ ఫలానా బీజాక్షరములు జపించమని కానీ లేక ఫలానా ప్రత్యేక పద్ధతిలో ప్రాణాయామం కానీ ధ్యానం కానీ పూజ కానీ ఒక ప్రత్యేక విధంగా చేయమని కానీ బాబా ఉపదేశించలేదు। అంతేకాక తనను మంత్రోపదేశం చేయమని పట్టుబట్టి ఉపవాసం చేసిన ఖాషాబా దేశ్ముఖ్ తల్లికి కూడా ఆయన ఒక విచిత్రమైన ఉపదేశం చేశారు। అదేమిటంటే బాబాకు తన గురువు కూడా ఏ మంత్రమూ ఉపదేశించలేదని చెప్పడమే ఆ విచిత్రం। అంతేకాదు హఠయోగాన్ని షట్కర్మలను ఆచరిస్తానని తన దగ్గరకు వచ్చిన కన్నడ యోగికి కూడా బాబా ఆ పద్ధతి నుండి విముఖుణ్ణి చేశారు। ఇంకో విచిత్రం, ఏకాదశి నాడు ఉపవాసం చేస్తానన్న భక్తులను కూడా ఉపవాసం మానిపించడమే కాకుండా ఆ రోజు ఉల్లిపాయలు సహితం తినిపించారు। అంటే ఏంటి దీనర్థం? శ్రీ సాయి అనుసరించిన పద్ధతికి ఒక ప్రత్యేకమైన మార్గం లేదు, అలా ఏ విధమైన సాధనా పద్ధతి నిర్దిష్టంగా లేకపోవడమే శ్రీ సాయిబాబా ఆధ్యాత్మిక విధానంలో కనపడే మరి ఒక ప్రత్యేకత।
అలాగైతే మరి బాబాను ఆశ్రయించిన భక్తులకు, సాధకులకు ఇక తరించే విధానం ఏంటి? సాధనకు జపం కానీ, ధ్యానం కానీ, ఆసన ప్రాణాయామాలు కానీ ఇలా ఏదో ఒక పద్ధతి అంటూ ఉండాలి కదా. ఏమీ లేకుండా సాధన ఎలా చేస్తారు? ఈ సందేహానికి చాలామంది పెద్ద పెద్ద సాయి భక్తులు కూడా ఏమీ సమాధానం చెప్పలేక తడుముకున్న వారున్నారు. దీనికి సమాధానం చెప్పాలంటే చాలా నిగూఢమైన ఆధ్యాత్మిక దృష్టితో బాబా చరిత్రను దర్శించితే గాని ఈ రహస్యం గోచరించదు. ఇందులోనే బాబా జన్మ యొక్క ప్రయోజనము, ఇతర మహాత్ముల జీవితాల వెనుక కనబడని దేవరహస్యము గోచరించేది. బాబా విధానం. బాబా విధానం ఎటువంటిదో కొంచెం లోతుగా గమనిద్దాం. ఎక్కడో షిరిడీ నుండి 200 మైళ్ళ దూరంలో కొలిమితిత్తి ఊదుతున్న తల్లి ఒడిలోంచి నిప్పుల్లో పడిన తన భక్తుడైన పసిబిడ్డను రక్షించడానికి బాబా షిరిడీలో కణకణ నిప్పులతో మండే ధునిలో తన చేయిని దూర్చి రక్షించారు. అంటే నిప్పులలో పడి కాలవలసిన ఆ భక్తుని చెడు కర్మను తానే అనుభవించడం ద్వారా అతడి కర్మను నిర్మూలన చేసి అతనిని బాధ నుండి విముక్తుణ్ణి చేశారు. ఇలాంటిది బాబా విధానం. బాబాను తలచిన భక్తునితో బాబా తాను ఐక్యత పొంది అతని అంతరాత్మతో తాను ఏకమై ఆ భక్తుడు తాను ఒకటై ఆ కర్మను తాను అనుభవిస్తాడు. తన ఆత్మానుభూతిని భక్తునికి అనుగ్రహిస్తాడు. ఇది ఒక విచిత్రమైన విధానము. అంతులేని కరుణను వర్షించగల అనుగ్రహమూర్తికే ఇది సాధ్యం. ఈ విచిత్ర సాధనా విధానం ఎలాంటిదో తెలిపే మరికొన్ని విశేషాలను గమనిద్దాము. ఇతరుల కర్మను తాను తీసుకోవడం. అలానే శ్రీకృష్ణుడు కుచేరుని దరిద్రమంతా తాను తీసుకుని అతడిచ్చిన 3 పిడికిళ్ల అటుకులతో తాను అనుభవించి తన దైవశక్తిని అతనికి ప్రసాదించి అతని దారిద్ర్యాన్ని నిర్మూలించాడు. ఇది కేవలం భగవదవతారమైన మహాత్ములు మాత్రమే చేయగలిగిన పని. ఇదే బాబా యొక్క విధానంలోని విశిష్టత. ఈ మార్గము అమోఘమైనది. శ్రీకృష్ణుని లీల. మండుతున్న ధునిలో చేయి పెట్టి దూరాన ఎక్కడో మంటలో పడుతున్న పసిబిడ్డను రక్షించిన బాబా దివ్యలీలను చూస్తే భాగవతంలోని శ్రీకృష్ణుని విధానం ఇంకొకటి గుర్తుకు వస్తుంది. ఒకసారి అడవి అంటుకొని అన్ని వైపులా మండిపోసాగింది. ఒకవైపు నది, చుట్టూరా అగ్ని. ఎటుపోవడానికి దిక్కుతోచక గోపికలు, గోపాలురు ఇక చచ్చిపోతామన్న నిశ్చయంలో తమకు రక్షకుడైన శ్రీకృష్ణుని వద్దనే చచ్చిపోదామని ఆయన వైపు పరిగెత్తారు. వారి గాఢమైన ఆ విశ్వాసాన్ని, దాని వెనుక ఉన్న శరణాగతిని చూసి దయగలిగి శ్రీకృష్ణుడు అందరినీ కళ్ళు మూసుకోమని చుట్టూరా భగభగమండే ఆ మంటలను తన నోటిలోకి ఆవాహన చేసుకుని దోసిలి పట్టి ఆ ప్రళయాగ్నిని త్రాగివేశాడు, వేడి నీళ్లు త్రాగివేసినట్లు. అంటే ఆ దావాగ్నిలో కాలి మరణించవలసిన వారి బాధను తాను స్వీకరించి తద్వారా వారి కర్మను నివారణ చేసి తన సుఖాన్ని వారికి ప్రసాదించాడు. భాగవతంలో కనిపించే భగవదవతారం యొక్క ఇటువంటి విధానమే బాబా జీవితంలోనూ కనపడుతుంది. ఇలాంటిదే బాబా నూకలు విసరడం, ప్లేగు నివారణకు తాను బియ్యం విసరడం అనే లీల. శ్రీకృష్ణుడు కూడా ఇలానే తన భక్తురాలైన సక్కుబాయి బస్తాడు నూకలు విసరవలసి వచ్చిన తరుణంలో ఆమెను నిద్రపుచ్చి ప్రక్కకు నెట్టి ఆ తిరుగలిని తానే తీసుకుని నూకలు విసిరాడు. బాబా తిరుగలిలో నూకలు విసరడం కూడా మనకు శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలను గుర్తు చేయడానికే. బాబా సర్వభూతాత్మ. భగవదవతారమైన మహాత్ముడుగా బాబా తన చుట్టూ నివసించే జీవరాశులన్నింటిలో ఉన్న పరమాత్మ తాను వేరు కాదని నిదర్శనలతో చూపాడు. ఆకలిగొన్న కుక్కకు రొట్టె పెట్టించి దాని కడుపు నిండగానే తాను త్రేంచడం చూస్తే శ్రీకృష్ణుడు గిన్నెలోంచి ఒక మెతుకు తిని 100 మంది దుర్వాస శిష్యుల ఆకలి తీర్చడం మనకు గుర్తుకు వస్తుంది. రెండూ ఒకే సత్యాన్ని రుజువు చేస్తాయి. ఇలాంటిదే బాబా తన భక్తుల వద్ద నుంచి దక్షిణగా తీసుకున్న రూపాయి నాణ్యాలు ఒక సంచిలో వేసి ఒక్కొక్క నాణ్యాన్ని తన చేతిలో అరగదీస్తూ తద్వారా వారి కర్మలను నివారణ చేసేవాడు. అలాగే తనను మనసారా నమ్మిన భక్తుల దేహాలకు కలిగిన రోగాలను తానే తీసుకొని ఆయన బాధపడడం, ఇలాంటి పద్ధతులన్నింటిలోనూ మనకు ఒకే విధానం కనపడుతుంది. తన భక్తునిలో నుంచే తాను పనిచేయుట. ఈ మార్గంలో యోగం, ఆసనాలు, మంత్రాలు ఏదీ లేని మార్గం ఇది. మార్గం లేని మార్గం.
ఇంతేకాదు బాబా విధానంలో ఇంకొక విశేషం కూడా ఉంది. అది భక్తుడిని మంత్రమిచ్చి జపం చేయించి మార్చడం కాకుండా తానుగానే వారిని మార్చడం. ఆయనను చూస్తే మన హృదయం ద్రవిస్తుంది. నిష్కల్మషంగా బాబాను ప్రేమించిన భక్తులకు బాబాను చూస్తేనే చాలు కళ్ళ వెంట నీళ్లు తిరిగేవి. ఆయనను చూస్తేనే హృదయం ద్రవించేది. మరికొందరిని మాటతోనూ తలంపుతోనూ లేక కేవలం ప్రేమ స్పర్శతో తాకి మార్చే పద్ధతి. ఇది అనుగ్రహ మార్గం. ఇది అనుగ్రహ మార్గం. ఇదే మార్గం లేని మార్గం అంటే సూదంటు రాయి వలె భక్తుని మార్చుట. దర్శన స్పర్శన భాషణల ద్వారా భక్తులను మార్చే పద్ధతి ఇది. ఇటువంటి గురువును గ్రహించడం చాలా కష్టం. ఒక ప్రత్యేకమైన విధానం వారికి ఉండదు. ఒక ఇనుప ముక్కను సూదంటు రాయితో తాకించి అయస్కాంతంతో రాయగా అది చివరకు అయస్కాంతంగా మారే సైన్స్ ప్రక్రియ వంటిదే ఈ మార్గం. అంటే తానే మనమై తన ప్రేమ యొక్క తీవ్రత వల్ల తానే మనతో కలిసిపోయి మనలో నిలిచిన తానుగా గురువే మన సాధన చేసే విచిత్ర పద్ధతి. మనలోని తాను అంటే బాబా చింతన మనలో మెరిసిన క్షణంలోనే ఆయన మనలో నెరసువలే వెలిగే రగిలే విచిత్ర మార్గం. మనలో నిలిచిన అనుగ్రహమూర్తిగా తానే మన సాధన చేసే విచిత్రమైన పంథా ఇది. తానే మనమై మనలో నిలిచిన తానుగా మన సాధన చేసి మనలను వృద్ధి చేసే అనుగ్రహించే పద్ధతి ఇది. ఎవరికి అర్థమవుతుంది? బాబా చింతన మనలో మెరిసినప్పుడు ఆయన నెరసువలే మెదిలే రగిలే పంథా నీలో నేనున్నాను అని మనకి ప్రత్యక్షంగా తెలిపే అనుభూతిని మనం వారిని తలచినప్పుడల్లా మనకి గుర్తు చేసే మార్గం. దీనికే అనుగ్రహ పద్ధతి అని పేరు. సిద్ధ మార్గం. ఈ అనుగ్రహ శక్తి పైనుండి మనలోకి వర్షిస్తుంది. ఇది కుండలినీ శక్తి వలె అడుగున మూలాధారం నుంచి పైకి లేచే పాము వంటి శక్తి కాదు. అసలు ఇది సాధకునిలోని ఆధ్యాత్మిక శక్తి కాదు. పైనుంచి భూమిపైకి దిగివచ్చిన అనుగ్రహ శక్తి. ఇది దైవశక్తి, మానవునిలోని దైవశక్తి కాదు. అందుకే శ్రీ సాయి నిర్యాణమైన కొద్ది కాలానికే అంటే 8 నవంబర్ 1918 నాడు ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం వెలిగింది. శ్రీకృష్ణ ప్రభు అవతరించిన ముందు ఒక క్రొత్త నక్షత్రం వెలిగిందని భాగవతం తెలుపుతోంది. అలానే భూమికి దిగివచ్చిన దైవశక్తి యొక్క అవతరణ గురించి అరవిందులు, రష్యన్ యోగి గుర్జేఫ్ వంటి మహాత్ముల సాక్ష్యమే దీనికి రుజువు. కలియుగం ఆదిలో శ్రీకృష్ణుని నిర్యాణం జరిగినట్లే సాయినాథుని నిర్యాణం కూడా 2 ప్రపంచ యుద్ధాల నడుమ జరగడం ఒక నూతన యుగసంధిని సూచిస్తుంది. కలి 5000 సంవత్సరాల తరువాత వీరబ్రహ్మం గారు యుగసంధి వస్తుందని, ఆ సమయంలో దైవశక్తి భూమికి అవతరిస్తుందని చెప్పిన దైవరహస్యమే ఇది. ఈ దైవశక్తి అవతరణే అనుగ్రహమూర్తి ఆకారం. దీని పూర్తి వివరాలు నా గ్రంథం వీరబ్రహ్మేంద్ర యోగిపై పరిశోధనలో వివరించాను. ఈ విధమైన అనుగ్రహమూర్తిని మనం మన మనస్సుతో మననం చేసి, అంటే జపం కాదు ప్రేమతో గుర్తుకు తెచ్చుకుంటూ మన హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవడానికి అత్యుత్తమమైన సాధనం బాబా చరిత్రను పారాయణ చేయడమే. అందుకే ఈ సాయినాథ చరిత్రని పారాయణ గ్రంథంగా ఆధ్యాత్మిక సాధకులకు, బాబా భక్తులకు కానుకగా సమర్పించడంలోని ప్రయోజనం. అయితే ఇప్పటికే ఎన్నో సాయి చరిత్రలు అచ్చయి ఉన్నాయి కదా. బివి నరసింహస్వామి, పత్తి నారాయణరావు గారు, నా సోదరుడు ఈ భరద్వాజ, బాపట్ల హనుమంతరావు, ఓస్బోర్న్, రానడే, మాతాజీ కృష్ణప్రియ వంటి వారు, ఇలా ఇంకెందరో రాసినవి. ఇన్ని ఉండగా మళ్ళీ ఈ సాయినాథ చరిత్రను అచ్చువేయడం ఎందుకు అని సందేహం రావచ్చు. నిజమే, చాలామంది రాశారు బాబా చరిత్ర, రాస్తున్నారు, ఇంకా రాస్తారు కూడా. అవి వారి వారి అంతస్తును బట్టి, వారి వారి దృక్కోణాన్ని బట్టి ఆయా చరిత్రల ప్రయోజనం వేరువేరుగా ఉంటుంది. వాటి ఫలితం కూడా వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే రచయితల అంతస్తును బట్టి గ్రంథం యొక్క ప్రభావం కూడా మారుతుంది. ఒకరు మాతాజీ కృష్ణప్రియ బాబాను సమాధి అనంతరం భౌతికంగా దర్శించిన అదృష్టవంతులైతే,
మరి ఒకరు బాబా సజీవుడై ఉండగా బాబా సేవ చేసిన మహనీయుడు హేమాడ్ పంతు. ఇంకొకరు శ్రీ సాయి భక్తి ప్రచారకులు శ్రీ బివిఎన్ స్వామి గారైతే మరి ఒకరు సాధనగా శ్రీ సాయి జీవిత విశేషాలను సేకరించి పరిశోధనా గ్రంథంగా రాశారు. హేమాడ్ పంతు రచించిన చరిత్ర చదివితే ఇవన్నీ చదివితే కలిగే ప్రయోజనాల నుంచి భిన్నంగా ఉంటుంది. పోతనగారి భాగవతం చదివితే కమ్మని పద్యాలు మనస్సు కరిగించితే, సంస్కృతంలోని వేదమహర్షి రాసిన శ్రీమద్ భాగవతం పారాయణ చేస్తే జన్మరాహిత్యాన్ని కలిగించి నారాయణుని అనుగ్రహం మనపై వర్షింపజేస్తుంది. అదే శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి కృష్ణ భాగవతం చదివితే మంచి తెలుగు భాష వస్తుంది. వారి జీవితాలను బట్టియే ఈ చరిత్రలకు ఉండే ప్రభావమును. ఇదే సూత్రం వేరువేరు రచయితలు వ్రాసిన బాబా చరిత్రలు చదివినా వర్తిస్తుంది. పరిశోధనా గ్రంథంగా రాసిన బాబా చరిత్రలో ఇతర సాయి చరిత్రలలో లేని విషయాల సేకరణ హేమాడ్ పంతు సచ్చరిత్రలో లేనివి కూడా కనిపించవచ్చు. ఇది ఒక ప్రయోజనమే. కానీ మరాఠీ సచ్చరిత్ర బాబా ఆశీర్వదించినది. పారాయణగా మరాఠీలో చదువుతూ ఉంటే షిరిడీలో విన్నాను. దీపారాధన ముందు పెట్టి అగరువత్తులు వెలిగించి నిష్టగా చదువుతారు. అది వెంటనే ఫలితం ఇస్తుంది, సుందరకాండ పారాయణలాగే. కానీ సాక్షాత్తు శంకర భగవత్పాదులే రాసిన విష్ణు సహస్రనామ వివరణ అయినా దాని పారాయణ ఫలం వ్యాసప్రోక్తమైన గ్రంథ పారాయణతో సరియైన ఫలమునివ్వడం లేదు కదా. అనేకుల చేత పారాయణ చేయించిన గ్రంథం. అలాగే తెలుగులో పారాయణ చేయడానికి అనువైన అంటే భక్తితో దీక్షగా భాగవతం మూలంలాగా రచించబడిన భక్తి ప్రధానమైన తెలుగు చరిత్ర ఈ ఒక్క సాయినాథ చరిత్ర మాత్రమే. ఇది నా అనుభవం. ఇది నేను మొట్టమొదటిసారిగా బాబా గురించి తెలియక ముందు పారాయణ చేసిన గ్రంథం. భాగవతంలాగా భక్తిరస ప్రధానంగా భక్తితో చదివే వారికి పారాయణ చేయడానికి అనువుగా రాయబడిన శ్రీ సాయి చరిత్ర ఒక్క వేమూరి వెంకటేశ్వరరావు గారు రచించిన ఈ సాయినాథ చరిత్రయే. గ్రంథకర్త దీనిని ఒక భావావేశంలో రచించారు. అంతేగాక సాయినాథుని ఆదేశంతో వెలువడ్డ మరాఠీ గ్రంథం హేమాడ్ పంతు రచించిన సాయి చరిత్ర వలె శ్రీ సాయినాథుని పవిత్ర ఆధ్యాత్మిక శక్తితో వెలువడిన గ్రంథం ఇది. ఇది కేవలం ప్రశంసాపూర్వకంగా గౌరవంతో వ్రాసే మాట కాదు. ఈ సంగతి ఈ క్రింది నా అనుభవం చదివితే మీకే తెలుస్తుంది. ఒక అద్భుతానుభూతి. అవి నేను ఐఏఎస్ పరీక్షకు చదువుతున్న రోజులు. 1956వ సంవత్సరం అక్టోబరు నుంచి డిసెంబర్ మధ్యకాలమై ఉండవచ్చు. ఒకనాటి సాయంకాలం గుంటూరులో నేను జ్యోతిషంలో మిత్రులైన వేమూరి కోటి సూర్యప్రకాశరావు గారి ఇంటికి వెళ్ళడం తటస్థించింది. వారి కుశల ప్రశ్నలు, నా పరీక్షకు చదువు గురించిన ప్రస్తావన అయ్యాక ఇంటికి వెళ్ళబోతూ లేచి, మీ దగ్గర ఏవైనా కాలక్షేపానికి చదువుకోవడానికి పుస్తకాలుంటే ఇవ్వండి అన్నాను. అల్మరాలో అటూ ఇటూ వెతికి, సారీ సార్, మీరు చదవదగ్గ పుస్తకాలు నా దగ్గర ఏముంటాయి? అన్నీ ఏవో సాధారణమైన పుస్తకాలు. ఏమైనా మంచివి ఉంటే రేపు చూసి ఇస్తాను అన్నాడు. సరేనని నేను లేచి ఇంటికి వెళుతూ వాకిటిలో వారి వరండాలో అలక్ష్యంగా టేబుల్ పైన పడవేసి ఉన్న ఒక మాసి నలిగిపోయిన పుస్తకం చూసి ఇదేమిటో చూద్దాం అనుకుంటూ అట్ట తీసి చూస్తే సాయినాథుడు అనుకుంటూ పుస్తకం తెరవగానే లోపల కాలు మీద కాలు వేసుకొని ఉన్న సాయినాథుని చిత్రం కళ్ళబడింది. ఎవరా ఈయన? చూస్తే ముష్టివాడి వలె ఉన్నాడు. ఈయనకో చరిత్ర రాశాడే ఈ గ్రంథకర్త అనుకుంటూనే పుస్తకం తెరిచి చూశాను. అధ్యాయం మధ్యలో తటాలున బాబా తాను భోజనానికి వస్తానని చెప్పి నల్లకుక్క రూపంలో వస్తే ఇనుప కడ్డీ విసరగా స్వయంగా తన వీపు పైన గాయమైన పేజీ వచ్చింది. అంతే, ఒక్కసారి నా శరీరం కరెంటు షాక్ కొట్టినట్లయింది. ఈయన ఎవరో సాధారణ మహాత్ముని వలె లేడే. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి కూడా వీరితో సరిపోరు అనుకుంటూనే ఆశ్చర్యంతో పుస్తకం మూసి లేచి ప్రకాశరావు గారితో, రేపటిదాకా ఈ పుస్తకం చూసి మళ్ళీ తెచ్చిస్తాను అంటూ ఇంటికి తీసుకుపోతూ ఆ పుస్తకాన్ని ఆసక్తితో నడుస్తూనే చదవడం మొదలుపెట్టాను. ఆయన సరేనన్న కేక కూడా వినిపించుకోకుండా. ఇంటికి చేరగానే వేరే ఏ పుస్తకమూ చదవబుద్ధి కాలేదు. ఈ పుస్తకం చదవడం ఆరంభించగానే క్షణం కూడా క్రింద పెట్టనివ్వకుండా ఒక్కటే కరెంటులాగా లాగేసింది.
నా ఐఏఎస్ పరీక్ష పుస్తకాల మీద కూడా మనస్సు పోనివ్వలేదు. శరవేగంతో ప్రతి అధ్యాయము చదువుకుంటూ పోతూ ఉంటే శ్రీమద్భాగవతంలో సాక్షాత్తు భగవంతుడని తెలిపిన శ్రీకృష్ణుని లీలలను గుర్తుకు తెచ్చేవిగా కనిపించాయి. అంతేకాదు, భక్తుల నుండి పెద్ద జపతపాలు ఏకాగ్రత కూడా నియమంగా ఆపేక్షించక కేవలం భక్తితో తలచిన వెంటనే పరిగెత్తి వెళ్ళి తన భక్తుల చెడు కర్మలను సైతం తనపై వేసుకుని అనుభవించే ఈ కరుణామూర్తి ఎవరబ్బా, దేశంలో ఈయన పేరు ఎవరికీ తెలియదే అనుకుంటూ అలా రాత్రంతా చదివి చివరికి తెల్లవారుజామున 3-4 గంటల మధ్య బ్రహ్మీ ముహూర్తానికి పుస్తకం పూర్తి చేశాను. నా తలగడంతా తడిసిపోయి ఉన్నది నా కన్నీళ్లతో. ఇది పుస్తకమా? ఇది ఒక దివ్యోన్మాదము. నా వ్యక్తిత్వాన్నే పూర్తిగా కదల్చివేసిన అనుభవం మీద ఆధారపడ్డ భక్తుల అనుభూతుల చరిత్ర. పుస్తకం పూర్తి చేశాను గాని నా మనస్సులో లేదు. ఇదంతా నిజమా? ఈయన ఇంతటి శక్తివంతుడా అనుకుంటూనే నాలో నేను చిన్న పరీక్ష పెట్టుకున్నాను. ఇది నా పరీక్షకే పరీక్ష. సెప్టెంబర్ మాసంలో ఐఏఎస్ వ్రాత పరీక్ష పూర్తి చేశాను. అప్పటికి డిసెంబర్ కూడా చివరిలోనికి వచ్చింది. నా తోటి వాళ్ళందరికీ ఇంటర్వ్యూకు రమ్మని కార్డులు కూడా వచ్చినాయి. నాకు రాలేదు సరికదా. ఇంటర్వ్యూ రావలసిన ఆఖరు తేదీ కూడా దాదాపు దాటిపోయే టైం. ఇంకా ఇంటర్వ్యూ ఏమొస్తుంది అనుకుంటూ ఆశ వదిలేసే స్థితిలో ఉన్నాను. తళుక్కున మనస్సులో ఒక ఊహ మెదిలింది. ఈ అసాధ్య స్థితిలో కూడా నిజంగా ఈ సాయినాథునికి అంతటి శక్తి సామర్థ్యములే ఉంటే, నా యందు అనుగ్రహం కలిగితే వారంలోగా నాకు ఇంటర్వ్యూ కార్డు రావాలి. వస్తే అది ఒక పరమాశ్చర్య మహిమ. అంతే. నేను సరిగ్గా 3వ రోజున ఇంట్లో నుండి బయటకు వెళ్తుంటే పోస్ట్ మ్యాన్ పిలిచి ఐఏఎస్ ఇంటర్వ్యూ కార్డు అందించాడు. నా మనస్సు ఆశ్చర్యంతోనూ భక్తితోనూ ఉక్కిరి బిక్కిరి కాసాగింది. ఇంటర్వ్యూ దిగ్విజయంగా పూర్తి అయితే ఈ సాయినాథుని సమాధి స్థలం ఎక్కడ ఉన్నదో తెలుసుకుని యాత్రగా వెళ్ళి తప్పక దర్శించాలి అన్న దృఢ సంకల్పం నాలో కలిగింది. ఆ తరువాత ఈ ఇంటర్వ్యూ కార్డు రావడం కూడా కేవలం కాకతాళీయంగా జరిగి ఉండవచ్చునన్న అనుమానంతో మరికొన్ని పరీక్షలు నా నమ్మకానికే పరీక్షలు పెట్టుకున్నాను. వాటిలో 1957లో ఐఏఎస్ పోటీ పరీక్షలో సెలక్షన్ వచ్చి నేను రాజీనామా చేయడము, మళ్ళీ తిరిగి అసాధ్యమైన పరిస్థితిలో 1958లో ఐఏఎస్కి రెండోసారి ఉన్నత శ్రేణిలో సెలెక్ట్ కావడము, మా తండ్రి గారినే కాక మా సోదరులందరినీ, అందులో ఎక్కువగా నాతో సన్నిహితంగా ఉండిన ఆఖరి తమ్ముడు చిరంజీవి భరద్వాజను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అటు తర్వాత నేను ఉద్యోగంలో చేరి షిరిడీ యాత్ర చేసి రావడము, నా మిత్రుడు, ఆంతరంగిక అనుచరుడు, నా జీవితంలో మొట్టమొదటి శిష్యుడు అయిన స్వర్గీయ అల్లూరి రామలింగరాజుతో కలిసి షిరిడీ వెళ్లడము తటస్థించింది. ఆ తరువాత నాకు షిరిడీలో జరిగిన ఆధ్యాత్మిక అనుభవాలను చెప్పడానికి ఇక్కడ స్థలం చాలదు. ఆ తరువాత ఈ గ్రంథాన్ని నా తమ్ముడు భరద్వాజకు ఇచ్చి చదివించడం కూడా జరిగింది. అతడిని నాతో బలవంతం చేసి ఇష్టం లేకపోయినా సరే షిరిడీకి తీసుకొని పోయి శ్రీ సాయినాథుని సమాధి దర్శనం చేయించడం జరిగింది. ఆ షిరిడీ యాత్ర తమ్ముడు చిరంజీవి భరద్వాజ జీవిత గమనాన్నే మార్చివేసింది. ఆజన్మాంతం శ్రీ సాయి భక్తుడిగా అతడు మారిపోవడమే కాక సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నత పదవిని కూడా మానేసి జీవితాన్ని ఆధ్యాత్మిక దృష్టికి తిప్పుకోవడం జరిగింది. అతని షిరిడీ యాత్ర అనుభవం కూడా విచిత్రమైనదే. నా మాటకు విలువనిచ్చి షిరిడీకి ప్రయాణమైన భరద్వాజకు చేతి బొటనవ్రేలుపై తీవ్రమైన సలుపుతో గోరు చుట్టు పెరిగి చేతిని ఎతనీయకుండా దింపకుండా రాత్రి పగలు బాధించసాగింది. దాన్ని సాకుగా చూపి ఈ కురుపు బహుశా నేను షిరిడీ రావడానికి దైవానుకూలత లేకపోవడాన్ని సూచిస్తున్నదేమో, ఆగిపోతాను అన్నాడు. ఎందుకంటే నా ప్రయాణం మర్నాడే. అతని చేతి గోరు చుట్టు పెరిగి పక్వానికి వచ్చి మానడం ఇంకా 10 రోజులు పట్టవచ్చు. ఆ బాధతో ప్రయాణం చేయడం అసాధ్యంగా తోచింది. నేను శ్రీ సాయినాథుని మనస్సులో తలుచుకుంటూ ఆయన అనుగ్రహం ఉంటే ఇది తెల్లవారేసరికి తగ్గిపోవాలని సంకల్పిస్తూ పైకి భరద్వాజతో దీని బాధ గనుక తగ్గితే ప్రయాణమై వస్తావా? ఖచ్చితంగా చెప్పు అన్నాను.
దానికతడు ఆశ్చర్యపోతూ, ఇది తెల్లారేసరికల్లా తగ్గిపోతే, కనీసం బాధ తగ్గితే బయలుదేరి వస్తాను అనడమూ జరిగింది. మర్నాడు ఉదయమే ప్రక్క మీద నుంచి లేచేసరికి నిద్దట్లోనే కురుపు చితికి ఉండడము, చీము రసి పూర్తిగా కారిపోయి సలుపు తగ్గడంతో అతడు హాయిగా నిద్రించడంతో పాటు అతడు షిరిడీ యాత్రకు కూడా బాబా అనుగ్రహంతోనే రావడం జరిగింది. అది షిరిడీ చేరినాక గాని అతనికి అనుభవంలోకి రాలేదు. పూర్తిగా అనుభూతి అంచనాలోకి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈలోగా అతనికి జీవిత సంధ్యయే మారిపోయింది. ఈ సాయినాథుని చరిత్ర పారాయణ నా మీద చూపిన ప్రభావం అంతటిది. సోదరుడు చిరంజీవి భరద్వాజకు, తరువాత యోగమిత్రులు అనేక మందికి నేను పారాయణ చేయించిన గ్రంథం ఇది. అంతేకాదు, 25 సంవత్సరాలకు పైగా అముద్రితంగా ఉండి ఎవరికి కావలసిన కాపీలు దొరకని అపూర్వ గ్రంథం. గ్రంథకర్త వేమూరి వెంకటేశ్వర్లు గారు కీర్తిశేషులు. వారి గ్రంథ విక్రయ ఫలితాన్ని ఆశించని, అందుకొనని నిస్వార్థ సేవగా అచ్చువేయబడింది. అయితే ఈ వేమూరి వెంకటేశ్వరరావు గారి చరిత్ర అన్ని విధాలా నిర్దిష్టమైనదా అని నన్ను ప్రశ్నించవచ్చు. ఆయన పండితుడు కాడు. భాషలోనూ అచ్చులోనూ ఇతర స్ఖాళిత్యాలు దొర్లి ఉండవచ్చు. కానీ మనం పారాయణ చేసేది తప్పులను కాదు, అందులోని సాయి భక్తినే జుర్రుకుందాం. ఫలితం మాత్రం అమోఘం. నేను కొన్ని చిన్న మార్పులు పరిష్కరింపుగా చేసి సంస్కరించక తప్పలేదు. ఉదాహరణకు, వెంకటేశ్వరరావు గారి సాయినాథ చరిత్రలో అధ్యాయాలకు పేర్లు లేవు. నేను విషయానుసారంగా పేర్లు సాయినాథుని కృపతో పెట్టాను. అలానే పద్యాలు పాటలు తగ్గించి కథాభాగంలోని స్వల్ప దోషాలు అచ్చుతప్పులు సవరించాను. ఇందులో ఏవైనా దోషం ఉంటే అది నా బాధ్యత. గ్రంథములోని మహత్తుకు శ్రీ సాయినాథుని బాధ్యత. అందమైన పారాయణ గ్రంథమిచ్చిన పుణ్యం శ్రీ వెంకటేశ్వరరావు గారిది. శ్రీ సాయినాథునిలో ఐక్యమైనందున వారు ఈనాడు మన పొగడ్తలు కృతజ్ఞతలు అందుకొనగలిగిన స్థితిలో లేరు. ఇక ఈ గ్రంథాన్ని చక్కగా పారాయణ చేసి సత్ఫలితాలను జుర్రుకోవడం మీ బాధ్యత. నేనిందులో నిమిత్తమాత్రుడనే. భగవద్గీతకు కర్త శ్రీకృష్ణ పరమాత్మ అయితే, అది అందించిన కర్త సంజయుడైతే, ఆ రెంటినీ గ్రంథితము చేసినది వేదవ్యాసుడై ఆ పారాయణ గ్రంథమును మనకందించినట్లు యోగమిత్ర మండలి ద్వారా నేను మీకు దీన్ని అందిస్తున్నాను. ఈ సాయినాథ చరిత్రను అందుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. మీ డాక్టర్ వేదవ్యాస. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.